రక్షకుడిని యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన దేవత దేవునికి వందనాలు. ఈ 40 దినాల్లోని దేవుడు చివరిగా మన అందరితో మాట్లాడుతున్న మాటలు నెక్స్ట్ వీక్ నుండి పరిశుద్ధ వారాలు కనుక మనకి మాట్లాడే అవకాశము మరి రాదు. అంటే దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకున్నాము. స్వచ్ఛమైన వాక్యాన్ని, సత్యవాక్యాన్ని స్పష్టంగా తెలియజేస్తాము. అందరూ ఆత్మీయంగా బలపడ్డారని నమ్ముతున్నాము. దేవుడి వాక్యంలో ధ్యానం చేసుకుందామండి. మనకు ఇవ్వబడిన వాక్య భాగము యొక్క అంశం ఏమిటంటే దాటిపోవుట ఆనందవేళ. ఏంటి దాటిపోవుట, ఏంటి ఆనందవేళ అనే విషయం చాలా మందికి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏంటంటే దాటుట అనే సందర్భాన్ని అది ఒక సందర్భంగా లేక ఒక సంఘటనగా మనకి తెలియజేస్తుంది. అది ప్రమాదము లేదా ప్రయాస అనే అర్థం కూడా వస్తుంది. ఏదైతే ప్రమాదం జరుగుతుందో, ఏదైతే ప్రయాసపడుతుందో దాని నుండి దాటిపోవడం అంటే ఏంటి, దాటిపోవట, దానివల్ల వచ్చే ఆనందం ఏమిటి అనే విషయాలు మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందామండి. మనకి ఇవ్వబడిన లేఖన భాగంలో నుండి నిర్మాకాండం 12:13 వచనంలో మనం చూసుకున్నట్లయితే మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మేము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. హల్లెలూయా. ఇక్కడ మనకి కనబడుతుంది ఏంటంటే ఐగుప్తులోని ఎవరున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు. బానిసత్వంలోని ఐగుప్తు ఇజ్రాయేలు ఉన్నారు. అయితే వారు అనేక దినాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బానిసత్వంలోని వెలిగిపోతూ ఉన్నారు. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఐగుప్తు దాస్యపు మరణం నుండి దాటిపోయిన ఆనంద వేళలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నారంటే దేవుడి మాటని ఈ ప్రజలు విన్నారు. ఏం విన్నారు అని అంటే ఇక్కడ 2 రకాల ప్రజలు కనబడుతున్నారు. ఐగుప్తీయులు, ఇజ్రాయేలీలు. ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఏమని సెలవిస్తున్నారంటే అక్కడ చెప్తున్నారు, గొర్రెల యొక్క రక్తమును ఎక్కడికి రాయమంటారు? ఆ యొక్క ద్వారబంధాలకి, నిలువుటంగులకి, అడ్డకమ్ములకి 2 విధాలుగా ఆ యొక్క రక్తముని పూయండి. ఈ రక్తము ఎవరికి? ఇది నా రక్తము కనుక ఆ రక్తాన్ని నేను సంహరించడానికి వచ్చేటప్పుడు, మరణాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ఆ యొక్క రక్తాన్ని నేను చూసిన తర్వాత మిమ్మల్ని నశింప చేయకుండా వెళ్ళిపోతాననేసి అది ఐగుప్తుని పాడు చేయడానికి దేవుడు వస్తున్నారు. అంటే ఇజ్రాయెల్ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. అయితే అక్కడ దేవుడి మాట ఎవరు విన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు దేవుడి మాట విన్నారు. అయితే వినలేని ప్రజలు ఎవరనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తు ప్రజలు. ఏంటంటే దేవుడు అందరికీ ఒకలాగే చెప్పాడు, కానీ వాళ్ళు ఎవరు వినలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తు ప్రజలు దేవుడి మాటని వినలేదు. వాళ్ళకి ఏమిటంటే వాళ్ళలోని గర్వం ఉంది, అనుమానం ఎక్కువ. అంత మాత్రమే కాదు కానీ నిర్లక్ష్యము. అంటే పని ఒకవేళ మనం చేస్తే జరుగుతుందా లేదా అన్న విషయం వాళ్ళ అనుమానంతో ఏం చేయాలంటే ఆ పని చేయలేకపోయారు. చేయడం వలన వారు ఏం కోల్పోయారని అంటే వారు మొదటి సంతానాన్ని కోల్పోయారు. అంత మాత్రమే కాదు కానీ మరణ వేదన కుటుంబంలోనికి వచ్చింది. వారి జీవితం అంతా దుఃఖ ప్రాంతంలోనికి మునిగిపోయింది. ఎందువలన అంటే వారు దేవుడు చెప్పిన మాటని వినలేదు. అంటే వీళ్ళు వినలేదు. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే దేవుడి మాట విన్న ప్రజలు వాళ్ళు దేవుడి మాట విన్నారు. వాళ్ళు దాస్యం అనే మరణదోత వారి మీదకి వస్తున్నప్పుడు దేవుడి మాట విన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి మాట వినడం మాత్రమే కాదు కానీ వాళ్ళు ఏం చేశారు? దుఃఖం వారి జీవితంలోనే పోయి ఆనందంలోనికి వాళ్ళు ఏం చేశారు? ప్రవేశించారు. అంటే వాళ్ళ దారిబంధాలకి ఆ యొక్క రక్తంని కమ్మిన తర్వాత ఆ సంహార దోత వచ్చి సంహరించే టయానికి ఏముంది? అది దేవుని యొక్క బిడ్డలు ఇక్కడ నివసిస్తున్నారు కనుక అక్కడ ఏమి ఉండకూడదు, అక్కడ మరణం అనేది ఉండకూడదు అనేసి ఆ దోత చూసి ఏమైపోయింది? దాటిపోయి ఆనంద వేళ. అక్కడ ఏమైంది అంటే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? దాస్యంలోనే ఉన్నారు. దాస్యం అనే మరణ దోత వారి మీద సంహారం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే వాటి నుండి విడిపించి ఆ మరణ దోత అక్కడ నుండి దాటిపోయి ఏం చేస్తుందంటే ఇజ్రాయేల్ ప్రజల్ని రక్షించినట్లుగా కనబడుతుంది. వాళ్ళు దాటిపోయి ఆనందంలోనికి ప్రవేశించినట్లుగా మనకి కనబడుతుంది. అంటే వాళ్ళు దాస్యం ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో నిందలు పడ్డారు, ఎన్నో అవమానాలు పొందారు. అయితే వాటి నుండి దాటుకొని ఏమయ్యారంటే ఆనందంలోనికి ప్రవేశించినట్లుగా మనకి కనబడుతుంది. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే యెహోషువ 4:24 మనం చూసుకున్నట్లయితే యెహోషువ 4:24 ఎల్లప్పుడూ
మీ దేవుడైన యెహోవా యందు మేము దాటి వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు హల్లెలూయా. అయితే ఇక్కడ మనకి మరొక సంఘటన కనబడుతుంది. ఏమిటంటే ఎర్ర సముద్రం అనే మరణ దూత నుండి దేవుడు దాటించిన ఆనంద వేళ. అది ఏమిటంటే అది దేవుడు ఎలా దాటించారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే యెహోషువ భక్తులు తెలియజేస్తున్న 4:24 వచనంలోని ఇశ్రాయేలు ప్రజలు ఎలాగుండేవారంటే అసలు ఆ యొక్క ఐగుప్తు నుండి విడుదలయ్యి బయటకు వస్తున్నప్పుడు వారి మధ్య ఈ నిర్మాకాలంలో మనకి కనబడుతున్న సంఘటన అంతా ఏమిటంటే అక్కడ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు, అక్కడ ఐగుప్తులో ఉండేటప్పుడే మేము అక్కడ ఉందాం కదా అని 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంది స్పష్టంగా. 14వ అధ్యాయం 11వ వచనంలో చూసుకున్నట్లయితే మోషేతోటి ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితవా, మమ్మల్ని ఐగుప్తులో నీకే బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లా చేయలేదా, ఐగుప్తులో నుండి మమ్మల్ని ఇక్కడ రప్పించావు, మాకు అక్కడ సమాధులు లేవా, అక్కడ మమ్మల్ని చంపడానికి అరణ్యానికి తీసుకొచ్చావా అనేసి ఎవరిని ప్రశ్నిస్తున్నారు? మోషే మీద ఇశ్రాయేలు ప్రజలు కోపపడుతున్నారు. అంత మాత్రమే కాదు కానీ మరి ఏమంటున్నారంటే అక్కడ మా జోలికి రావద్దు, ఐగుప్తు దాసులు అక్కడ అయితే అక్కడే బ్రతుకుతుంది కదా, ఎలాగలా బ్రతుకుతుంది కదా అనేసి వారు చెప్తున్నప్పుడు చెప్తున్నారు. అయితే అప్పుడు మోషే ఏం చేస్తున్నారంటే కీర్తన 106వ కీర్తన 9వ వచనంలోని మోషే దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సమాధానం ఇస్తున్నారు. ఏమిటంటే ఆ యొక్క ఎర్ర సముద్రమును దాటడానికి ఆ యొక్క నదిలోని ఏం చేయాలి, కర్రను వేయమని వారి సొన్నగంతో మాట్లాడదనేసి చెప్పినప్పుడు దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడి కార్యం అనేది అక్కడ కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ సొనగడం మాత్రమే కాదు కానీ దేవుడికి మోషే ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క సముద్రం ఏమైంది, 2 పాయలుగా చీల్చబడిన తర్వాత ఏమైందని జ్ఞాపకం చేసుకుంటే అదంతా ఏమైంది, ఆ యొక్క సముద్రంలోని మనం చూస్తే ఇసుక అక్కడ అంతా ఇసుకే ఉంటుంది. అక్కడ మైదానంలోకి ఎక్కడా ఉండదు. చిన్న గొయ్య అంటే ఇక్కడ ముందుకు వెళ్ళామంటే అలలు మళ్ళీ అక్కడికి వచ్చేస్తాయి. మనం ఒక పేరు రాసామంటే అలలు మళ్ళీ అక్కడికి వచ్చేస్తూ ఉంటాయి. కానీ అక్కడ మైదానం ఉండడం అనేది అసాధ్యము. కానీ దేవుడు ఏం చేశాడంటే అక్కడ మైదానమును కలిగించిన తర్వాత ఆ మైదానం మీద ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఆ వెనకాల నుండి ఎవరు వస్తున్నారంటే ఆ యొక్క ఐగుప్తు సైన్యము, ఫరో సైన్యము ఆ ప్రజలందరూ ఎవరికి వెంటాడుతున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు వెంటాడుతున్నారు. అయితే ఆ సముద్రం మైదానముగా చేసిన దేవుడు అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఏమైందంటే ఫరో సైన్యము అక్కడ ఫరో మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారంటే ఆ యొక్క సముద్రంలో ముందుకు పోయినట్లు మనకి కనబడుతుంది. 136వ కీర్తన 15వ వచనంలోనే ఆ యొక్క సంఘటన మనకి కనబడుతుంది. ఒకసారి చదువుకున్నట్లయితే 136వ కీర్తన 15వ అధ్యాయం. అతని సైన్యమును ఆయన కృప నిరంతరం ఉండను. హల్లెలూయా. అక్కడ ఎవరెవరిని చంపారండి? ఫరోని ఆ సైన్యంని ఎర్ర సముద్రం ఏం చేసిందంటే ముంచి వేసినట్లుగా మనకి కనబడుతుంది. అయితే ముంచి వేసిన తర్వాత అక్కడ నుండి దేవుని కోపం అన్నది వాళ్ళ మీదగా పడుతుంది. అయితే దేవుని కోపం ఎలా ఉంటుందంటే ఒక ధ్వని వినబడుతుంది. ఏమిటంటే మనకి ఇర్మియా 49వ అధ్యాయం 21వ వచనంలో 4 ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క మైదానం దాటి వచ్చేసిన తర్వాత వాళ్ళు వెనక్కి చూసుకునేసరికి అక్కడ ప్రజలందరూ వచ్చేస్తున్నారు. ఆ సైన్యం అంతా వస్తుంటే ఒక ఉరుములాగా వచ్చేసి ఆ సముద్రం ఏమైంది, మళ్ళీ మామూలుగా ఇశ్రాయేలు ప్రజలు దాటడానికి మాత్రమే మైదానం ఏర్పడింది. తర్వాత ఏమైందంటే అది ఒక ఉరుము వచ్చి వెంటనే అది సముద్రం అంతా మామూలుగా అయిపోయింది. అక్కడ ఏమైంది అని జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క ఎర్ర సముద్రం నుండి దేవుడు మరణ సమయం నుండి దాటించి ఏం చేశారు, ఇశ్రాయేలు ప్రజల్ని ఆనందంలోకి పంపిస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. ఇక్కడ దేవుని మాటని విన్నవారు ఎవరంటే అక్కడ ఐగుప్తు ప్రజలు కనబడుతున్నారు. అయితే దేవుని ప్రజలు ఎవరంటే
విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయేలీలుగా మనకి కనబడుతున్నారు. అంటే దేవుడు ఏం చేస్తున్నారంటే దేవుడి మాట విన్నవారు, దేవుని ప్రవర్తనలు నచ్చిన వారికి ఏముంటుందంటే వారి యొక్క మరణం నుండి దాటిపోతారు. అంత మాత్రమే కాదు కానీ ఆనందంలోనికి ప్రవేశిస్తారనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాటికి సెలవిస్తుంది. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానండి. అక్కడ మనకు కనబడుతుంది నినివే పట్టణ ప్రజల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారికి ఏమైందంటే మరణం ఉగ్రత వాళ్ళ నుండి దాటి వారి ఆనందంలోనికి ప్రవేశించారు. అక్కడ మరణము ఉగ్రత అనేది వస్తుందని దేవుడు యోనా ద్వారా తెలియజేశారు. యోనా భక్తుల ద్వారా తెలియజేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కొన్ని దినాలు ఒకరు చాలా పాపం విపరీతంగా మారిపోతున్నప్పుడు వాళ్ళు మాట వినట్లేదు. అయితే అక్కడ సువార్త ప్రకటన చేస్తున్నారు కానీ వాళ్ళు మాట వినలేనప్పుడు అలాగే ఉగ్రత దేవుడు ఇక్కడ మరణం వస్తుంది, ఈ యొక్క ఉగ్రత దేవుని యొక్క ఉగ్రత ఈ యొక్క పట్టణం మీదకి వస్తుంది అనేసి చెప్పినా కానీ వినలేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని అంటే ఏం చేస్తారంటే విశ్వాసం అనేది ఉంచినట్లా మనకి కనబడుతుంది. విశ్వాసం ఉంచడమే కాదు కానీ మరణము వారి నుండి మరణం అనే ఉగ్రత పరిస్థితి జీవితం దాటి ఆనందంలోనికి ప్రవేశించాలి. ఏమిటంటే అక్కడ రాజు కాదు కానీ వస్తువులు కాదు కానీ చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాటకి లోబడినట్ల మనకి కనబడుతుంది. వాళ్ళు ఏమిటంటే వాళ్ళ ఉగ్రతను దాటి ఆనందంలోనికి ప్రవేశించినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు 5వ అధ్యాయం 19వ వచనం మనం చూసుకున్నట్లయితే అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొచ్చు ఆ సమాధాన వాక్యమును పాప అప్పగించెను. హల్లెలూయా. అయితే ఇక్కడ మనకు కనబడుతుంది సమాధానం పంచడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనకి కనబడుతుంది. యేసుప్రభువు ఏంటంటే మనుషుల పాపములను మరణం నుండి విమోచన చేయడానికి యేసుప్రభువు ఆ యొక్క మరణం నుండి విమోచించడానికి మనకు ఆ మరణం నుండి దాటి వేయడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లుగా కనబడుతుంది. అందుకనే ఏంటంటే ఆయన సమాధానం పంచడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే ఈ సమాధానం పంచడానికి వచ్చినప్పుడు సమాధానంతో మనం ఉండాలి కానీ మన అసమాధానమైన జీవితాన్ని మనం జీవించే వారిగా ఉండకూడదు. అందుకే రోమీయుల భక్తుడు తెలియజేస్తున్నారు ఏంటంటే రోమా 5వ అధ్యాయం 18వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుని లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే మనకు మరణం నుండి విమోచన ఇవ్వడానికి విమోచన ఇచ్చి మనల్ని మరణం నుండి దాటి వేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ అక్కడ 5వ అధ్యాయం 18వ వచనంలో కాబట్టి హల్లెలూయా. పాపం వలన ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. పుణ్యం వలన ఏమొస్తుంది? కృపాదానం వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జీవప్రధానమైన జీవదానం వల్ల ఏమొస్తుందంటే నీటి అనేది వస్తుందన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈశ్వరు గారు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారంటే పాపం వల్ల మనకి ఏమొస్తుంది? శిక్ష అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అంతమంది కాదు కానీ పుణ్యం అనేది కలుగుతుంది, కృప అనేది కలుగుతుంది. జీవప్రదమైన నీతి మనకి వస్తుందనేసి సర్వశక్తి గల దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అందుకని యేసు గారు ఈ లోకానికి వచ్చేటప్పుడు అంటున్నారు పాపము మరణ స్థితి నుండి మనల్ని దాటించి ఏం చేస్తున్నాడు అంటే ఆనందం అనే వేళకి తీసుకొని వెళ్తున్నాడు. ఆ పాపం స్థితి నుండి మనకి ఏం చేస్తున్నాడు? విమోచించి మనకి వాటి నుండి దాటించి ఏం చేస్తున్నాడంటే ఆనందంలోనికి మనల్ని ప్రవేశించేలాగా యేసు గారు మనకి లోకానికి వచ్చినట్లుగా కనబడుతుంది. 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమునందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ 5వదిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సహోదరుల ప్రేమని కలిగిన వారిగా ఉండాలి. అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని అనేసి దేవుని యొక్క వాగ్దానం మనకు కనబడుతుంది. అయితే అది ఏమిటంటే ఆజ్ఞల్లో ఒక మాట అన్నమాట. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలంటే ఏం చేయాలి? ముందు నీ సహోదరుని ప్రేమించాలి. సహోదరుని ప్రేమ కలిగి ఉండాలి. మరణం నుండి జీవంలోనికి
ఉన్నాము. మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాము. ప్రేమ లేని వాడు ఏం చేస్తారంటే మరణంలో నిలుస్తారనేసి దేవుడి వాక్యం సెలవిస్తుంది. అంటే ప్రేమ లేకపోతే మనం ఏం చేయలేము, మరణానికే నిలుస్తాము. అంటే మనలో ప్రేమ ఎలాగుండాలంటే సహోదరుల ప్రేమ కలిగి ఉండాలి. సహోదరుల ప్రేమ కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించే ప్రేమ అనేది మనలో కలిగి ఉండాలి. చాలా మంది విషయాల్లో ఏంటంటే ప్రేమ అనేది ఉండదు. ఎవరి పట్ల ప్రేమ ఉండదు, సహోదరుల సంఘం పట్ల ప్రేమ ఉండదు. అంత మాత్రమే కాదు కానీ కుటుంబంలో ప్రేమ ఉండదు, లేకపోతే ఇతరుల పట్ల ప్రేమ ఉండదు, లేకపోతే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తల్లి కుమార్తెల మధ్య ప్రేమ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రేమ అనేది ఉండదు కానీ ద్వేషాన్ని ఎక్కువగా తీసుకొస్తారు. ద్వేషధారణ, నటన అటువంటి జీవితాలలో వారు జీవిస్తారు. అందుకని ఏమంటున్నారంటే దేవుడి వాక్యము సహోదరులు ప్రేమ కలిగి ఉండాలని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ప్రేమ లేని వాడు జీవంలోనికి దాటిపోతాడు. అంటే మరణం నుండి జీవంలోనికి దాటిపోతాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమ లేని వాడు మరణం అందే నిలుస్తారని కూడా దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. సహోదరు ప్రేమ ఎవరిలో ఉంటారో వారిలోని దేవుని వాక్యం అనేది ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. సహోదరు ప్రేమను ఎవరినైతే కలిగి ఉంటామో వారి నుండి మరణం ఏం చేస్తారంటే దాటిపోయి వారి ఆనందంలోనికి మనం ప్రవేశిస్తారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంతే మాత్రమే కాదు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ప్రేమ కలిగి జీవించాలి. అందరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. సంఘంలోని లేకపోతే కుటుంబంలోని లేకపోతే ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించాలి. సహోదర ప్రేమ అనేది అతి ప్రాముఖ్యమైనదని సర్వశక్తి గల దేవుడే మనకి తెలియజేస్తున్నాడు. చివరిగా మనం జ్ఞాపకం చేసుకుందామండి. లోక సువార్త 18వ అధ్యాయము 36వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే జనసమూహం దాటిపోతున్నట్లు వాడు జనసమూహము దాటిపోతున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నారని వానితో చెప్పిరి. హల్లెలూయా. ఇక్కడ మనకు ఒక సందర్భం కనబడుతుందండి. అక్కడ ఎవరు కనబడుతున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ కుంటి గుడ్డివాడైనా కనబడుతున్నారు. ఆ గుడ్డివాడు ఏమిటంటే చాలా సంవత్సరాల నుండి అక్కడే ఉంటున్నాడు. అక్కడ జనసమూహం విపరీతంగా ఉంటుంది. అక్కడ యేసుప్రభువు వారు దారిలోనే వెళుచున్నాడు. వెళుతుంటే దేవుడు తనని స్వస్థపరుస్తాడు, తన జీవితంలో కార్యం జరుగుతుంది అనేసి ఏం చేస్తుందంటే విశ్వాసం, బలమైన విశ్వాసము ఆయనలో ఉంది. దేవుని సహితం ఆయన ప్రేమ, ఆయన విశ్వాసం ఏం చేసిందంటే అక్కడ వెళ్ళిపోతున్న యేసుప్రభుని ఏం చేసిందంటే నిలబెట్టి అక్కడ పిలుస్తున్నారు. ఆ గుడ్డివాడు దావీదు కుమారుడు నన్ను రక్షించుకున్నాను, నన్ను దాటిపోవద్దు, నన్ను కరుణించమనేసి కేకలు వేస్తుంటే అంతమంది జనసమూహం మధ్య అప్పుడు యేసుప్రభు గారు ఆ యొక్క గుడ్డివాడి యొక్క మాటలు విని వెంటనే ఏం చేశారంటే వెళ్ళిపోతున్న క్రీస్తు అక్కడ నిలబడి అతన్ని స్వస్థపరిచినట్లుగా కనబడుతుంది. అంటే స్వస్థపరిచారంటే తనకి ఏముంది, నాకు ఈ కార్యం ఎవరైనా చేస్తారు అని అంటే ఒక్క క్రీస్తు తప్ప ఎవరు కూడా చేయడానికి విశ్వాసము ఆ యొక్క గుడ్డివాడిలో మనకి కనబడుతుంది. అయితే తనకు ఏం చేస్తారంటే తన విశ్వాసము ఏం చేస్తుందంటే తనని దాటిపోలేదు, దేవుణ్ణి నిలిచేలాగా చేస్తుంది. దేవుడిని నిలిచి తన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు అతను ఆనందం పొందుకున్నట్లు మనకి కనబడుతుంది. ఈశ్వరం వారిని దాటిపోనివ్వకుండా తాను దేవుని నిలిపి ఆనందంలోనికి ప్రవేశించినట్లుగా మనకి కనబడుతుంది. అంటే అక్కడికక్కడ దేవుడిని నిలిపించుకొని ఏం చేస్తారంటే తన స్వస్థత పొంది ఆనందము తన జీవితంలో పొందుకున్నట్లుగా మనకి కనబడుతుంది. దేవుడు స్వస్థత తన బ్రతుకులని గొప్ప కార్యాన్ని తను పొందుకున్నట్లుగా మనకి కనబడుతుంది. ఏమిటంటే చాలా మంది జీవితాల్లో అనుకుంటారు నేను దేవుడి మందిరానికి వస్తే నా కార్యం జరుగుతుందా, ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందా, లేకపోతే కానుక ఇస్తే కార్యం జరుగుతుందా అనుకుంటారు. కానీ మనం ఏంటంటే విశ్వాస సహితమైన ప్రతి ప్రార్థన ప్రతిదీ కూడా నా కార్యం జరుగుతుందని విశ్వాసం మన జీవితంలో ఉండాలి. ఈ యొక్క గుడ్డివాడికి విశ్వాసం ఉంది. ఈ యొక్క కార్యము నా యొక్క దేవుని వాళ్ళకు తప్ప ఎవరి వాళ్ళ కూడా కలగదనేసి తను నిశ్చయించుకున్నాడు. అయితే తన జీవితంలోని మనకి ఈ యొక్క ఆనందవేళ అనేది కనబడుతుంది. మనం ఇప్పటి వరకు జ్ఞానం చేసుకున్నాం ఏమిటంటే ఆ యొక్క
దాస్యపు నుండి ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే విముక్తి పొంది ఆనందంలోనికి ప్రవేశించారో అంత మాత్రమే కాదు కానీ ఎర్ర సముద్రమును దాటి వారి ఆనందంలోనికి ఎలా ప్రవేశించారో మరణము అనే ఉగ్రత నుండి ఆ యొక్క నినివే పట్టణ ప్రజలు ఎలాగైతే మరణమును దాటుకొని ఆనందంలోనికి ప్రవేశించారో మన జీవితాలను కూడా ఆనందంలోనికి మరణము నుండి లేకపోతే ఉగ్రత నుండి లేకపోతే ఆ యొక్క దాస్యం నుండి మనల్ని బయటికి తీసుకురావాలని మన ఆనందంలోనికి ప్రవేశించాలంటే దేవుడి మాట మనము వినాలి. మరణము దేవుడు యేసుప్రభువు వారు వచ్చేటప్పుడు అన్నారు ఆయన ఏంటంటే ఈ లోకానికి మరణం నుండి విమోచన మనకి ఇస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరణం నుండి ఆయన క్రీస్తు ఎందుకు వచ్చాడు? మన పాపం నుండి విమోచించడానికి ఆయన ఇక్కడికి వచ్చి మనకి ఆనందాన్ని ఇస్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే దాటిపోయే సన్నివేశాలు మనకి ఎన్నో ఉన్నప్పటికీ కానీ మనం ఏం చేస్తామంటే ఆ విషయాలను మనం ఆనందించలేక పోతున్నాము. అయితే దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు తను ఎలా వస్తున్నారంటే తన యొక్క పరిశుద్ధాత్మ దేవుడిగా మొట్టమొదటిగా వస్తే తర్వాత తనకి తను వ్యక్తిగా చేసుకొని ఈ లోకానికి వచ్చినట్లుగా మనకి కనబడుతుంది. మన ముందుగా వాక్య భాగాన్ని చదువుకున్నాం. ఆ వాక్య భాగంలో ఏంటంటే దేవుని యొక్క రక్తమును ఆ యొక్క కుటుంబములకి తార్బంధాలకి రాస్తున్నప్పుడు అన్నారు వారు ఏదైతే దేవుడు చెప్పాడో అదే యాక్సిడెంట్స్గా వారు ఏం చేస్తున్నారంటే ఒక గొర్రెని తీసుకొని వచ్చి 4 రోజులు పెట్టి లేకపోతే దాని రక్తమును ఎలా తినాలో ఎలా ఉండాలో ఎలా నివసించాలో ఎక్కడ రాయాలో అని ప్రతి దాన్ని కూడా వారు ఆచరించి ఏమైనారంటే దేవుని మీద విశ్వాసం ఉంచారు, విధేయత చూపించారు. అంత మాత్రమే కాదు కానీ దేవుని ఆరాధిస్తూ కూడా వారు ఏం చేశారంటే ఆ యొక్క దేవుడు చెప్పిన పనిని వారు చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు చెప్పిన పని చేయడం వలన వారికి ఏమి రాలేదంటే అక్కడ మరణం అనేది వారికి రాలేదు. అంత మాత్రమే కాదు కానీ దాస్యం నుండి వారి ఆ రాత్రి నుండి ఎప్పుడయ్యారంటే విడిచి దాటిపోయినట్లుగా మనకి కనబడుతుంది. కానీ దేవుని మాట వెళ్ళలేని ఆ ఐగుప్తు ప్రజలకు ఏమైంది? వాళ్ళ కుమారులు చనిపోయారు. అక్కడ మనకు కనబడుతుంది. ఆ కింద వచనంలోని నిర్మాకాండము 12వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసుకున్నట్లయితే సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందులో తొలిపిల్లలను అందరినీ పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేశాను. హల్లెలూయా. ఇక్కడ దేవుని మాట వినలేని వారిని దేవుడు ఏం చేశారంటే హతము చేసినట్లుగా కనబడుతుంది. ఏమిటంటే అక్కడ రాజు ఫరో కుమారుడు మొదలుకొని తొలిచూలు కుమారుడు మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ వరకు అంత మాత్రమే కాదు కానీ జంతువుల్ని కూడా ఏం చేశారంటే నశింపజేసినట్లుగా మనకి కనబడుతుంది. దేవుడి మాట వినకపోతే మనకి ఏం కలుగుతుందంటే నాశనం అనేది కలుగుతుంది, సంహరించబడతామనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి మాటలు వింటే మనకి ఏమవుతుందంటే ఆనందం వస్తుంది. మనకి ఏదైతే దాస్యం ఉంటుందో లేకపోతే ఏదైతే పాపం ఉంటుందో ఏదైతే ఆ అపరాధం ఉంటుందో ఆ అపరాధం నుండి విమోచింపజేసి దేవుడు దాటింపజేసి ఏం చేస్తారంటే ఆనందంలోనికి మనల్ని ప్రవేశించేలాగా చేస్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.